హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టెట్ ఇంకో ప్రాక్టీస్ పేపర్ చేద్దాము. ఎప్పట్లాగే 2 పార్ట్స్ చేస్తాము. ఫస్ట్ పార్ట్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్. సెకండ్ పార్ట్ మ్యాథ్స్, సైన్స్. సో మ్యాథ్స్, సైన్స్ టెట్ రాసే వాళ్ళకే యూజ్ అని అనుకోవద్దు. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు అందరికీ కామన్గా ఉంటాయి కాబట్టి అందరికీ యూజ్ అవుతాయి. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే అండి. సో ఫస్ట్ బిట్ చూద్దాం. ఇవి సైకాలజీ 30 బిట్స్, తెలుగు 30 బిట్స్, ఇంగ్లీష్ 30 బిట్స్. సో ఫస్ట్ బిట్, రాజు అనే విద్యార్థి తోటి విద్యార్థులతో కలిసి క్షేత్ర పర్యటనకు వెళ్ళి అక్కడ ఉన్న అక్వేరియంలోని చేపలను నిశితంగా పరిశీలిస్తుంటే అది ఏ పరిశీలన? కృత్రిమ పరిశీలన, సహజ పరిశీలన, సహభాగీ పరిశీలన, సహభాగేతర పరిశీలన. మీరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. సో ఇది అక్వేరియంలో ఉండే చేపలు, అవి సహజంగా ఉండవు, అవి మనం అక్వేరియంలో తెచ్చి పెడతాం కాబట్టి అది కృత్రిమ పరిశీలన అవుతుంది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సంచార ఉపాధ్యాయుడు ఎక్కువగా ఏ రకమైన విద్యా కార్యక్రమంలో ఉంటారు? అనియత విద్య, విలీన విద్య, ప్రత్యేక విద్య, సహిత విద్య. సో సంచార ఉపాధ్యాయుడు అనంటే రకరకాల స్కూల్స్కి వెళ్ళి అక్కడ ప్రత్యేక విద్య బోధిస్తూ ఉంటారనమాట. కాబట్టి దీనికి ఆన్సర్ సి, ప్రత్యేక విద్య. నెక్స్ట్, మూల్యాంకనం అంటే కొలవడం మాత్రమే, మాపనం న్యాయ నిర్ణయం, న్యాయ నిర్ణయం మాత్రమే, ఏది కాదు. మూల్యాంకనం అంటే మాపనము, న్యాయ నిర్ణయం రెండూ ఉంటాయి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 20 గోళీలను చూపించి 10 గోళీలను దగ్గరగా 10 గోళీలను దూరంగా పేర్చి ఏ సమూహంలో ఎక్కువ గోళీలు ఉన్నాయని ప్రశ్నిస్తే రెండింటిలో సమానమైన గోళీలు ఉన్నాయని చెప్పిన విద్యార్థి పియాజే ప్రకారం ఏ దశకు చెందినదిగా చెప్పవచ్చు? పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. సో ఇక్కడ 20 గోళీలను 10 గోళీలు దగ్గరగా 10 గోళీలు దూరంగా పేర్చినప్పుడు ఏ సమూహంలో ఎక్కువ గోళీలు ఉన్నాయని చెప్తే రెండింటిలో సమానంగా ఉన్నాయని విద్యార్థి చెప్పాడు. అంటే అతను ఇక్కడ 10 గోళీలు ఉన్నాయి, ఇక్కడ 10 గోళీలు ఉన్నాయి, దూరంగా పేర్చినా దగ్గరగా పేర్చినా అనే భేదాన్ని కనుక్కోగలిగాడు కాబట్టి మూర్త ప్రచాలక దశలో ఉన్నట్టు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జెడ్పీడి అనగా జోన్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రైమరీ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఏది కాదు. సో జెడ్పీడి అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నెక్స్ట్, హెర్బార్ట్ సోపానాల్లో సింహావలోకనంనకు ముందుండే సోపానం సన్నాహం, ప్రదర్శన, సంసర్గం, అన్వయం. నేను మీకు ఎప్పుడూ చెప్పినట్టే ఈ హెర్బార్ట్ సోపానాల గురించి కనీసం ఒక్క క్వశ్చన్ అయినా ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. కాబట్టి ఆ సోపానాలన్నీ వరుసగా చూద్దాము. సన్నాహం, సమర్పణ, సమర్పణనే ప్రదర్శనం అని కూడా అనొచ్చు. నెక్స్ట్, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ. ఈ పునర్విమర్శనే మనము సింహావలోకనం అని కూడా అంటున్నాం. కాబట్టి సింహావలోకనంకు ముందుండే సోపానం ఏది? అన్వయం. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
తెల్లటి చీర ధరించి ఇంజెక్షన్ చేసిన నర్సును చూసి భయపడిన పిల్లవాడు తెల్ల చీర ధరించిన స్త్రీలను ఎవరినైనా ఎక్కడ చూసినా భయాన్ని వ్యక్తం చేస్తే అది ఏ నియమానికి చెందుతుంది? విలుప్తీకరణం, సామాన్యీకరణ నియమం, అయత్న సిద్ధ స్వాస్థ్యం, ఉన్నత క్రమ నిబంధనం. సో ఇది పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ తెల్లటి చీర ధరించి ఇంజెక్షన్ చేసిన నర్సును చూసి భయపడిన పిల్లవాడు ఇంకా తెల్ల చీర ధరించిన స్త్రీలను ఎవరిని చూసినా కూడా అదే భయాన్ని వ్యక్తం చేస్తే అది సామాన్యీకరణ నియమం. బి. నెక్స్ట్, జతపరుచు ప్రశ్నలు ప్రధానంగా ఈ లక్ష్యాన్ని మాపనం చేస్తాయి: జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. సో జతపరుచు ప్రశ్నలు అవగాహన లక్ష్యాన్ని మాపనం చేస్తాయి. అంటే దేనికి ఏది కరెక్ట్గా సరిపోతుంది అనేది మనకి అవగాహన ఉంటేనే మనం దానికి ఆన్సర్ రాయగలం. కాబట్టి ఇది అవగాహన లక్ష్యానికి చెందుతుంది. అలా కాకుండా ఖాళీలను పూరింపుము ఉంటాయి కదండి, అవి జ్ఞానానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్, క్రింది వాటిలో శాబ్దిక పరీక్ష కానిది: ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, వెస్ట్లర్ పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష. సో ఇక్కడ శాబ్దిక పరీక్ష కానిది ఆర్మీ బీటా పరీక్ష. ఆ పరీక్షని నిరక్షరాస్యులకి, విదేశాల నుంచి వచ్చిన వారికి, అట్లా శాబ్దికంగా అవసరం లేని వారికి ఈ పరీక్షని వాడతారనమాట. నెక్స్ట్, ఇక్కడ బి ఆన్సర్. రాజు రాములలో రాము చిన్నవాడు. ఇంట్లో ఏ వస్తువుని తెచ్చినా తనకే ముందు ఇవ్వాలని రాము అంటాడు, ఎవరికి ఇవ్వనివ్వడు. చిన్నపిల్లల్లో కనిపించే ఈ భావనను ఇలా అంటారు: అహంకేంద్రీకృతం, విపర్యాత్మక భావన, సర్వాత్మవాదం, కన్జర్వేషన్. సో ఇది అహం కేంద్రీకృతం. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత: ఫ్రాన్సిస్ గాల్టన్, చార్లెస్ డార్విన్, రాబర్ట్ హెచ్ గోడార్డ్, ఫ్రీమన్. ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. సో గ్రంథాలు రచయితలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత ఏది? బహుకారక సిద్ధాంతం తారండైక్, సామూహిక కారక సిద్ధాంతం స్పియర్మన్, ఏకకారక సిద్ధాంతం బినే, స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్. సో ఇక్కడ ఏకకారక సిద్ధాంతం బినే కరెక్ట్. తర్వాత ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, కానీ ఇక్కడ సామూహిక కారక సిద్ధాంతం అని ఇచ్చారు కాబట్టి బి రాంగ్ అవుతుంది. బహుకారక సిద్ధాంతం తారండైక్, స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్, ఇవి కరెక్ట్. సో స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతం, అది గుర్తుపెట్టుకోండి, ద్వికారక. సో ఇక్కడ మనకి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సరి కాని జత అన్నారు కాబట్టి బి. నెక్స్ట్, ఒకే నికషను అనేక పర్యాయాలు విద్యార్థులకు నిర్వహించిన ఒకే ఫలితాన్ని ఇస్తే ఆ నికషకున్న లక్షణం: సప్రమాణత, వస్తునిష్టత, విశ్వసనీయత, వ్యక్తినిష్టత. సో దీనికి ఆన్సర్ విశ్వసనీయత. అంటే ఒకే పరీక్షని ఎన్నిసార్లు విద్యార్థులకు నిర్వహించినా కూడా ఒకే ఫలితం వస్తే అది ఆ నికషకు విశ్వసనీయత ఉందని అర్థం అన్నమాట. సప్రమాణత అంటే దేన్నైతే కొలవాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా కొలిస్తే అప్పుడు సప్రమాణత ఉన్నట్లు. వస్తునిష్టత అంటే పక్షపాత ధోరణి లేకుండా మనకి ప్రశ్నాపత్రం ఉన్నట్లయితే అది వస్తునిష్టత అన్నట్టు. ఇవి సరైన గుణాలు. వ్యక్తినిష్టత అంటే పక్షపాత ధోరణి ఉన్నట్లు. అంటే వ్యక్తినిష్టత ఉండే క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్ వ్యాసరూప ప్రశ్నలు. సో అది కూడా మనకి బిట్టుగా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్,
క్రింది వానిలో ప్రాథమిక అవసరం ఆత్మగౌరవం, విద్య, గౌరవం, ఆహారం. సో మనిషికి ప్రాథమిక అవసరం ఆహారమే కదండి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గణనలు చేయుటలో అసక్తత అలెక్సియా, అఫేసియా, అగ్రాఫియా, డిస్కాల్కులియా. ఈ నాలుగిట్లో ఒక దాని గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుందండి. గణనలు చేయుటలో అసక్తత అనగానే గణనలు అంటే లెక్కలు చేయడం అంటే మనం క్యాలిక్యులేటర్తో చేస్తాం కాబట్టి డిస్కాల్కులియా ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ అఫేసియా అంటే భాషణంలో అసక్తత అంటే మాట్లాడడంలో అసక్తత అన్నమాట. అలెక్సియా అంటే చదవడంలో అసక్తత. అగ్రాఫియా అంటే రాయడంలో అసక్తత. వీటిల్నే డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అని కూడా అంటారు. నెక్స్ట్, సంశ్లేషణ పద్ధతిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది? ఆలోచన, వివేచన, స్మృతి, సృజనాత్మకత. సో సంశ్లేషణ పద్ధతిలో సృజనాత్మకతకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనేక విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలన్నిటినీ కలిపి ఒక కొత్త దాన్ని మనం తీసుకురావాలి కాబట్టి సృజనాత్మకత చాలా అవసరం. డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జేఎం అహూజా దేనికి సంబంధించిన వారు? ప్రజ్ఞా పరీక్ష, అభిరుచి పరీక్ష, సహజ సామర్థ్య పరీక్ష, వైఖరి పరీక్ష. ఇక్కడ జేఎం అహూజా సహజ సామర్థ్య పరీక్షకి సంబంధించిన వారు, యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్, అమెరికాలో కల్లికాక్ కుటుంబం మీద పరిశోధనలు చేసిన వారు? గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, న్యూమన్. సో దీనికి ఆన్సర్ కల్లికాక్ కుటుంబం మీద పరిశోధన చేసిన వారు గోడార్డ్. నెక్స్ట్, వ్యక్తిలో దాదాపు మారకుండా ఉండే శాశ్వత గుణాన్ని ఏమంటారు? అభ్యసనం, అభిరుచి, అలవాటు, వైఖరి. వ్యక్తిలో మారకుండా ఉండే గుణము అలవాటు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ పై క్వశ్చన్లో వీళ్ళందరూ అనువంశికవాదులండి. నెక్స్ట్ క్వశ్చన్, డెజావు అనున్నది ఏ భాషా పదము? లాటిన్, గ్రీకు, ఫ్రెంచు, రష్యన్. సో డెజావు అనున్నది ఫ్రెంచ్ భాషా పదము. నెక్స్ట్, మూర్తిమత్వ సమాచార సేకరణలో వ్యక్తి బాహ్య రూపాన్ని చూసి వివరించే సిద్ధాంతాలను ఏమంటారు? శీలగుణ సిద్ధాంతాలు, ప్రకార్య సిద్ధాంతాలు, రక్షకతంత్ర సిద్ధాంతాలు, రూపక సిద్ధాంతాలు. సో ఇక్కడ బాహ్య రూపాన్ని చూసి వివరించే సిద్ధాంతాలు కాబట్టి రూపక సిద్ధాంతాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తండ్రి కోప్పడతాడని తనకి ఇష్టం లేకపోయినా ఉదయం పూట లేచి చదువుకునే విద్యార్థి ఈ దశలో ఉన్నాడు? పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. డి అన్ని. ఇవి కోల్బర్గ్ వికాస దశల్లోని స్థాయిలు. ఇప్పుడు పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే బహుమతికి ఆశపడో, శిక్షకు భయపడో విద్యార్థి ఆ పనిని చేయడం పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. సాంప్రదాయ స్థాయి అంటే ఒక మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకోవాలను, తర్వాత రూల్స్ని ఖచ్చితంగా పాటించాలను ఉండేది సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఆ రూల్స్ అన్నీ కూడా మనకి ఉండేవి క్రమశిక్షణతో బతకడానికే అని తెలుసుకుంటారు. తర్వాత ఇంకా కూడా పైకి ఎదిగి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అంటే నీతి, న్యాయం, ధర్మం వీటి గురించి కూడా తెలుసుకునే స్థాయికి వస్తారనమాట. అది ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో ఇక్కడ తండ్రి కోప్పడతాడని తనకి ఇష్టం లేకపోయినా అంటే శిక్షకు భయపడి, కాబట్టి ఇది పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక వికాసంలో 3వ సాంప్రదాయ స్థితిని
ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మూర్తిమత్వ నిర్మాణంలో దేనితో పోల్చవచ్చు? ఇడ్, ఈగో, సూపర్ ఈగో, పైవన్నీ. ఇప్పుడు ఇవి కోల్బర్గ్ వికాస దశలు. వీటిల్లో మూడవ సాంప్రదాయ స్థితి, ఉత్తర సాంప్రదాయ స్థితి అంటే హై ఆర్డర్. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మూర్తిమత్వ నిర్మాణంలో ఇడ్, ఈగో, సూపర్ ఈగో ఉన్నాయి. ఇడ్ అంటే అచిత్తు, ఈగో అంటే అహం, సూపర్ ఈగో అంటే అద్యహం. ఇక్కడ మనకి చూస్తేనే ఆర్డర్ అర్థమైపోతుంది. సూపర్ ఈగో అంటే ఇట్లా ఉత్తర సాంప్రదాయ స్థాయిలాగా హై స్టేజ్ అనమాట. అక్కడ యూనివర్సల్ ప్రిన్సిపల్స్, విశ్వానికి అనుగుణంగా ఆ సిద్ధాంతాలని ఒప్పుకుంటారనమాట విద్యార్థులు, అవి పాటిస్తారు. కాబట్టి ఉత్తర సాంప్రదాయ స్థాయిని మనం సూపర్ ఈగోతో కంపేర్ చేయొచ్చు. నెక్స్ట్, సమస్య పరిష్కార శక్తి ఏ రంగానికి చెందినది? జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, ఏది కాదు. సమస్య పరిష్కార శక్తి అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. నెక్స్ట్, విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కుల్లో క్రింది ఏ వర్గీకరణలో ఉంటాయి? స్వేచ్ఛ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, జీవించే హక్కు, రక్షణ హక్కు. సో విద్య, సామాజిక భద్రత అనేవి అభివృద్ధి చెందే హక్కుల్లో ఉంటాయి. నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి 115 అయితే ఆ వ్యక్తి ఉన్నత ప్రజ్ఞ గలవాడు, సగటు ప్రజ్ఞ గలవాడు, సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞ గలవాడు, అత్యున్నత ప్రజ్ఞ కలవాడు. సో ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి 100 ఉంటే అతను సగటు ప్రజ్ఞ కలవాడు. 100 కంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞ కలవాడు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆట సరిగ్గా ఆడలేని వ్యక్తి బంతి సరిగా లేదని చెప్పడం ఏ రక్షక తంత్రం? ప్రతిగమనం, పరిహారం, దమనం, ప్రక్షేపణం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది రక్షక తంత్రాలకు సంబంధించింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. అది కూడా మనకు క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. రక్షక తంత్రాలని ఎవరు ప్రతిపాదించారని, సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇక్కడ ప్రతిగమనం అంటే ఒక వ్యక్తి బాధని ఎక్స్ప్రెస్ చేయడానికి చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారనమాట, అది ప్రతిగమనం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ఇంకొక రంగంలో రాణించడం, అంటే చదువులో రాణించలేని వాళ్ళు ఆటల్లో రాణించడం, అట్లా అన్నమాట. దమనం అంటే ఒక బాధాకరమైన విషయాన్ని ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడం, అది దమనం. ప్రక్షేపణం అంటే మన లోపాలని ఇతరుల మీదకి రుద్దేయడం, ఇతరుల మీదకో ఏదన్నా వస్తువు మీదకో. ఇప్పుడు ఆట సరిగా ఆడలేక వ్యక్తి బంతి సరిగా లేదని చెప్పడం ప్రక్షేపణం అవుతుందన్నమాట. నెక్స్ట్, క్రింది ఏ అభ్యసన విధానాన్ని NCF 2005 బలపరచలేదు? సహకార అభ్యసనం, పుస్తకాధార అభ్యసనం, స్వీయ అభ్యసనం, పరిసరాల్లో అభ్యసనం. సో ఇక్కడ ఆన్సర్ పుస్తకాధార అభ్యసనం. కేవలం పుస్తకాల ద్వారా చేసే అభ్యసనాన్ని NCF 2005 బలపరచలేదు. క్రింది వానిలో స్త్రీ బీజ కోశాలు విడుదల చేసే హార్మోన్? ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, థైరాక్సిన్, ఆండ్రోజన్. సో ఇక్కడ స్త్రీ బీజ కోశాలు విడుదల చేసే హార్మోన్ ఈస్ట్రోజన్. అలాగే పురుషుల్లో విడుదలయ్యే హార్మోన్ టెస్టోస్టిరాన్. నెక్స్ట్, గెస్సెల్ రూపొందించిన అబ్జర్వేషన్ డోమ్ అనున్నది సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన, సహభాగీ పరిశీలన, ప్రయోగాత్మక పరిశీలన. సో అబ్జర్వేషన్ డోమ్ అనున్నది మనము ఎక్కడా తిరగకుండా ఒక దగ్గరే ఒక దాంట్లో మనం పరిశీలించే వస్తువులను పెట్టి పరిశీలించడం కాబట్టి అది అసంచరిత పరిశీలన అవుతుంది. సో ఇక్కడితో మనకి సైకాలజీ 30 బిట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ తెలుగు చూద్దాం.
ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్ టీచర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీరు నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీరు ఎగ్జామ్ రాసి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి. ఓకే. తెలుగులో ఫస్ట్ బిట్. వాల్మీకి రామాయణంను రచించెను. పై వాక్యానికి కర్మణి వాక్యం. ఇప్పుడు ఈ ఆప్షన్స్ 4 చదవడం కంటే మనం ఇక్కడే దీన్ని కన్వర్ట్ చేసుకుంటే సరిపోద్ది. వాల్మీకి రామాయణంను రచించెను అంటే రామాయణము వాల్మీకి చేత రచింపబడెను. అది ఎక్కడుంది? రామాయణం వాల్మీకిచే రచింపబడెను. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మృద్వన్నము ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధ్య, గుణసంధ్య, యణాదేశ సంధ్య, గసడ దవాదేశ సంధ్య. ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. సో మృద్వన్నము అంటే మృదు ప్లస్ అన్నము. మృదు ప్లస్ అన్నము. మృదు ప్లస్ అన్నము వా వచ్చింది కాబట్టి అది యణాదేశ సంధి అవుతుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దూర్యానందం. దూరి ప్లస్ ఆనందం, దూరియా ప్లస్ ఆనందం, దూరియా ప్లస్ నందం, దూరియానా ప్లస్ అందం. అంటే ఇది మనకి సంధి విడదీయడం కరెక్ట్గా వచ్చిందా లేదా అనడానికి క్వశ్చన్ అనమాట. దూర్యానందం, దూరి ప్లస్ ఆనందం. విడదీసినప్పుడు 2 పదాలకి సరైన అర్థం ఉండాలండి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్వార్ధకాదులు. సమాపక క్రియల, అకర్మక క్రియల, సకర్మక క్రియల, అసమాపక క్రియల. క్వార్ధకాదులు. అంటే క్వార్ధకాదులు తెలుసు కదండి, అవి సగమే ఉంటాయి. వచ్చి, తిని, వెళ్ళి అనేవి కొన్ని, వెళితే, తింటే, వస్తే అనేవి కొన్ని. కాబట్టి ఆ క్రియలన్నీ మనకు ఎలా ఉన్నాయి? అసమాపక క్రియలు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వనము అను పదానికి నానార్థాలు. తేనె, పాలు, కళ్ళు, అడవి, తోట, నీరు, సముద్రం, కొండ, హిమాలయం, సహ్యాద్రి. ఈ నానార్థాలు, ప్రతిపదార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తార్థాలు ఇవన్నీ కూడా మనకి చాలా వరకు తెలిసే ఉండాలండి. వనము అంటే అడవి, తోట, నీరు, ఇవి నానార్థాలు. నానార్థాలు అంటే వేరువేరు అర్థాలు వచ్చే పదాలు. పర్యాయ పదాలు అంటే ఒకటే అర్థం వచ్చే పదాలు. పంకజం ఈ పదానికి సరైన వ్యుత్పత్తర్థం. నేల నుండి పుట్టినది చెట్టు, హృదయంలో జనించేది కోరిక, బురద నుండి పుట్టినది తామర, కొలను నుండి పుట్టినది లక్ష్మి. సో పంకజం అంటే బురద నుండి పుట్టినది తామర. ఇక్కడ పంకం అంటే బురద. నెక్స్ట్, మీరు వెళ్ళాలా ఇది ఏ రకమైన వాక్యం? ఆశీర్వర్థకం, ప్రశ్నార్థకం, అనుమత్యర్థకం, విద్యార్థకం. ఇక్కడ మీరు వెళ్ళాలా అనేది మనకి ఒక ప్రశ్నలాగా ఉంది కాబట్టి ఇది ప్రశ్నార్థకం. ఆశీర్వర్థకం అంటే ఏదన్నా ఒక దీవెన, ఆశీర్వచనం ఇస్తే అది ఆశీర్వర్థకం. నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించండి, లేకపోతే దీర్ఘాయుష్మాన్ భవ అలా అన్నామనుకోండి, అది ఆశీర్వర్థకం. మీరు ఇక్కడికి రావచ్చు, వెళ్ళవచ్చు, పోవచ్చు అని అన్నారనుకోండి, అది అనుమత్యర్థకం. అలా కాకుండా ఒక మామూలు వాక్యం ఉందనుకోండి, రాముడు రావణుని చంపెను, అది విద్యార్థకం. సో ఇక్కడ ఇది ప్రశ్నార్థకం. నెక్స్ట్, చక్కని అనే పదం ఏ విశేషణం? గుణవాచక విశేషణం, క్రియా విశేషణం, విధేయ విశేషణం, ఏది కాదు.
ఇక్కడ చక్కని అనే పదం గుణవాచక విశేషణం. అంటే వ్యక్తి యొక్క గుణాన్ని కానీ లేకపోతే వస్తువు యొక్క గుణాన్ని కానీ తెలుపుతుంది, చక్కనైనది అని. నెక్స్ట్, అవసరానికి అనుగుణంగా స్పందించని వాడిని ఏమంటారు? పిప్పళ్ళ బస్తా, సున్నపు రాయి, మేకవన్నె పులి, బెల్లం కొట్టిన రాయి. ఇవి కూడా జాతీయాలు, సామెతలు, ఇవి కూడా మనల్ని అడుగుతారు. సో అవసరానికి అనుగుణంగా స్పందించిన వాడిని బెల్లం కొట్టిన రాయి అంటారు. లావుగా ఉండే వాళ్ళని పిప్పళ్ళ బస్తా అని, మన ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా ఉండే వాళ్ళని మేకవన్నె పులి అని అంటారు. నెక్స్ట్, క్వార్థంతో కూడిన ఈకారానికి సంధి జరగదు అనుటకు ఉదాహరణ: ఏమి ప్లస్ అంటివి, వారి ప్లస్ ఇల్లు, అది ప్లస్ ఏమి, వచ్చి ప్లస్ ఇచ్చి. సో ఇక్కడ క్వార్థం అంటే వచ్చి, వెళ్ళి, తిని ఇలాంటి పదాలు వస్తే దాన్ని క్వార్థకం అంటారు. అది కూడా క్రియాపదం. ఇక్కడ ఏమి, వారి, అది అవి క్రియలు కాదు, వచ్చి అనేది క్రియ. కాబట్టి ఇక్కడ ఏమి ప్లస్ అంటివి ఏమంటివి అవుతుంది, వారి ప్లస్ ఇల్లు వారిల్లు అవుతుంది, అది ప్లస్ ఏమి అదేమి అవుతుంది. కానీ వచ్చి ప్లస్ ఇచ్చిని మనం కలపలేం. కాబట్టి ఇక్కడ మనకి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వార్థంతో కూడిన ఈకారానికి సంధి జరగదు. నెక్స్ట్, పాలు అను పదానికి నానార్థాలు: వంతు వాటా, క్షీరం భాగం, పయస్సు హవిస్సు, అమృతం సుధ. సో పాలు అను పదానికి నానార్థాలు అంటే ఒకటే అర్థం కాకుండా వేరువేరు అర్థాలు వచ్చేవి. క్షీరం భాగం, క్షీరం అంటే మామూలు మనం వాడే పాలు, తాగే పాలు. భాగం అంటే వంతు అన్నమాట, ఇది నీ పాలు అది నా పాలు అంటారు అట్లా. నెక్స్ట్, భూరుహంకు పర్యాయ పదాలు: వృక్షం చెట్టు, సంతోషం హర్షం, సముద్రం అబ్ధి, విష్ణువు కృష్ణుడు. ఇవి ఒకటే అర్థం వచ్చే పదాలు అన్నమాట. ఇప్పుడు చూడండి, వృక్షం అన్నా చెట్టు అన్నా ఒకటే, సంతోషమన్నా హర్షమన్నా ఒకటే, సముద్రమన్నా అబ్ధన్నా ఒకటే, విష్ణువు అన్నా కృష్ణుడన్నా ఒకరే. కాబట్టి భూరుహం అనే దానికి పర్యాయ పదాలు వృక్షము, చెట్టు. నెక్స్ట్, త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము డాష్. ఆదేశంగా వస్తుంది, వైకల్పికం అవుతుంది, బహుళమవుతుంది, ఏకాదేశంగా వస్తుంది. ఇది త్రికసంధి సూత్రానికి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబు గానగు అని మనకి త్రికసంధికి సూత్రం ఉంది. కాబట్టి బహుళమవుతుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అవనీసుడు పదానికి అర్థం: బ్రాహ్మణుడు, రాజు, దైవం, మనిషి. అవనీసుడు అనే పదానికి అర్థం రాజు. అవని అంటే భూమి, భూమికి ఈసుడు, భూమిని పాలించేవాడు కాబట్టి రాజు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను డాష్ అంటారు: లఘువులు, గురువులు, అచ్చులు, హల్లులు. సో ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అంటారు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి: సత్యము, గృహము, కావ్యము, కార్యము, పుస్తకము. సో సత్యముకి వికృతి సత్యము, డి అవుతుంది. నెక్స్ట్, గృహము, గీము, సి. కావ్యము, కబ్బము, ఏ. కార్యము, కర్జము, ఈ. పుస్తకము, పొత్తము, బి. సో మనకి డిసిఏఈబి, డిసిఏఈబి సిలో ఉంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
చదువు తప్ప మరో ధ్యాస లేని వారిని ఇలా అంటారు: నిరంతరపాలి, పుస్తకాల వీరుడు, పుస్తకాల పురుగు, పుస్తకాల మాలోకం. సో చదువు తప్ప మరో ధ్యాస లేని వారిని పుస్తకాల పురుగు అని అంటారు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింద ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. అంబర వీధి షష్ఠీ తత్పురుష సమాసం, మంజుల మరాళము విశేషణ పూర్వపద కర్మధారయ, దేవదత్త శుద్ధోదనులు ద్వంద్వ, బాణహతి పంచమి. సో ఇక్కడ అంబర వీధి అంటే అంబరం యొక్క వీధి షష్ఠీ తత్పురుష కరెక్ట్. మంజుల మరాళము మంజులమైన మరాళము అయినా వచ్చిందంటే విశేషణ పూర్వపద. దేవదత్త శుద్ధోదనులు దేవదత్తుడును శుద్ధోదనుడును ద్వంద్వ సమాసం అవుతుంది. బాణహతి బాణము చేత హతి అంటే బాణము చేత చంపబడినవాడు అని. చేత అనేది మనకి ఏ విభక్తి అవుతుంది? డూము ఊలు ప్రథమా విభక్తి, నిన్లున్లన్ ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తృతీయ విభక్తి అవుతుంది. కాబట్టి బాణము చేత హతి కాబట్టి తృతీయ తత్పురుష పంచమి కాదు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కృష్ణుడు వర్షమును గూర్చి తపస్సు చేశాడు. పై వాక్యం నందలి విభక్తి. ఇక్కడ విభక్తి అండర్లైన్ చేస్తాను. ను అనేది దానికి ఏం విభక్తి? సో ప్రథమా విభక్తి అంటే డూము ఊలు, ద్వితీయ విభక్తి అంటే నీ నూల కూర్చి గురించి, తృతీయ విభక్తి అంటే చేత చే తోడ తో, చతుర్థి విభక్తి అంటే వలన కంటెన్ పట్టి. సో ఇక్కడ మనకి ను వచ్చింది కాబట్టి ద్వితీయ విభక్తి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో ఆదరణకు వ్యతిరేక పదం: సమాదరణ, విదరణ, నిరాదరణ, అనాదరణ. అర్థాలు వ్యతిరేక పదాలు కూడా ఇస్తారు. సో ఆదరణకు వ్యతిరేక పదం నిరాదరణ. అనాదరణ కూడా కరెక్టేనేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఒక వాక్యంలో ఒకటి కన్నా ఎక్కువ అర్థాలు స్ఫురింప చేయడాన్ని ఏ అలంకారం అంటారు? వృత్యనుప్రాసాలంకారం, ఉపమాలంకారం, ముక్తపదగ్రస్తం, శ్లేషాలంకారం. దీనికి ఆన్సర్ డి, శ్లేషాలంకారం. అంటే ఒక వాక్యంలో ఒకటి కన్నా ఎక్కువ అర్థాలు అని అంటే, ఇప్పుడు రాజు కువలయానందకరుడు అని ఒక వాక్యం ఉందనుకోండి. రాజు అంటే మామూలుగా మనకు తెలుసు రాజు, కువలయం అంటే భూమి. రాజు భూమిని ఆనందపరచువాడు అని ఒక అర్థం. ఇక్కడ రాజు అనేదానికి నానార్థం ఇంకోటి ఉంది, చంద్రుడు అని. కువలయం అంటే కలువ, కలువల్ని ఆనందపరచువాడు చంద్రుడు అని ఇంకొక అర్థం ఉంది. కాబట్టి వాక్యం ఒకటే, అర్థాలు వేరు. అలాంటి దాన్ని శ్లేషాలంకారం అంటారనమాట. నెక్స్ట్, ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణం నుండి వచ్చిన వారికి నగర జీవనం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పై వాక్యంలోని జాతీయం: ప్రశాంతత, పల్లెటూరి వాతావరణమా, ఉక్కిరిబిక్కిరి అవడమా, ఏదీ కాదా? సో ఇక్కడ జాతీయం ఉక్కిరిబిక్కిరి అవడం అన్నమాట. సి. నెక్స్ట్, ఏనుగు చేత ఘీంకారం చేయబడుతోంది. పై వాక్యానికి కర్తరి వాక్యం. ఏనుగు ఘీంకారం చేసిందా, చేస్తోందా, చేసేదా, చేయలేదా? ఇక్కడ చేయబడుతోంది అని ఇచ్చారు, అంటే కంటిన్యూస్ టెన్స్లో ఉందన్నమాట ఇది. కాబట్టి చేస్తోంది అని రావాలి. ఏనుగు ఘీంకారం చేస్తోంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాక్యంలో పనిని తెలిపే పదము కర్త, కర్మ, క్రియ, విశేషణమా? సో పనిని తెలిపే పదం క్రియే కదండి. సి. నెక్స్ట్, హారిక ఏదైనా సాధించగలదు.
ఇది ఏ రకమైన వాక్యం? నిశ్చయార్థకం, సామర్థ్యార్థకం, విద్యార్థకం, సంక్లిష్టం. సో లాస్ట్ టైము ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా మనం ప్రాక్టీస్ పేపర్ చేస్తున్నాము. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మర్చిపోవద్దు. హారిక ఏదైనా సాధించగలదు, సాధించగలగడం, చేయగలగడం అలాంటి వాటిని సామర్థ్యాలు, మనం సామర్థ్యాన్ని చూపించడం అన్నమాట. కాబట్టి ఇది సామర్థ్యార్థకం. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నిశ్చయార్థకం అంటే మనం ఖచ్చితంగా ఒక పని చెయ్యాలి అని అనుకుంటాం కదా, అది నిశ్చయార్థకం. నెక్స్ట్, అతడు నాతో నీవు వెళ్ళిపో అని అన్నాడు. పై వాక్యానికి పరోక్ష కథనం. అంటే ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటాయి కదా, అట్లా. ఇది ప్రత్యక్ష కథనం. పరోక్ష కథనం ఎలా రాస్తాం మనం? అతడు నాతో నన్ను వెళ్ళిపోమ్మన్నాడు. నీవు వెళ్ళిపో అంటే నన్ను వెళ్ళిపోమ్మన్నాడు అని కదా. కాబట్టి ఏలో ఉంది, అది ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింద ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జత. ప్రాప్యం నడవడిక, ఉడాయించడం వెళ్ళిపోవడం, పారంగతుడు నిష్ణాతుడు, దీక్షాపరుడు అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. సో ఇక్కడ ఆన్సరు సరికాని జత అన్నారు. ప్రాప్యం అంటే నడవడిక కాదు, అందుబాటు అని అర్థం. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉడాయించడం అంటే వెళ్ళిపోవడం, పారంగతుడు అంటే నిష్ణాతుడు, దీక్షాపరుడు అంటే అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. నెక్స్ట్, క్రింది పదాలలో వ్యతిరేకార్థక క్రియ. దొర్లక, దొర్లి, దొర్లితే, దొర్లుతూ. సో ఇక్కడ వ్యతిరేకార్థక క్రియ అన్నారు కాబట్టి దొర్లక. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కంఠీరవము అనగా కంఠమునందు విషం కలది, కంఠమునందు భాష కలది, కంఠమునందు శ్వాస కలది, కంఠమునందు శబ్దము కలది. సో కంఠీరవము అనగా కంఠమునందు శబ్దము కలది. రవము అంటే శబ్దము. దీనికి ఇది వ్యుత్పత్తర్థము. వ్యుత్పత్తర్థం సింహము. కంఠీరవము అంటే సింహం. నెక్స్ట్, కుటిల బుద్ధులు ఏ సమాసం? ఉపమాన పూర్వపద కర్మధారయం, ఉపమాన ఉత్తరపద కర్మధారయం, విశేషణ పూర్వపద కర్మధారయం, సంభావన పూర్వపద కర్మధారయం. సో కుటిల బుద్ధులు అంటే కుటిలమైన బుద్ధులు, విశేషణ పూర్వపద కర్మధారయం. సో ఇక్కడతో మనకి తెలుగు బిట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్లో ఫస్ట్ బిట్, విచ్ సెంటెన్స్ షోస్ కరెక్ట్ అగ్రిమెంట్ విత్ అన్ అన్కౌంటబుల్ నౌన్? ద ఫర్నిచర్ ఆర్ ఓల్డ్, ద ఫర్నిచర్ ఈజ్ ఓల్డ్, ద ఫర్నిచర్ హ్యావ్ ఓల్డ్, ద ఫర్నిచర్ వర్ ఓల్డ్. సో కొన్ని వర్డ్స్కి సింగులర్ ప్లోరల్ ఉంటాయి కదా, ప్లోరల్ ఉండదండి. ఫర్నిచర్ అనేది ఆల్వేస్ ప్లోరల్, అది అన్కౌంటబుల్ అనమాట. కాబట్టి ఫర్నిచర్ అనేది మనము సింగులర్ మీనింగ్లోనే తీసుకుంటాం. ద ఫర్నిచర్ ఈజ్ ఓల్డ్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్నిచర్ అంటే ఇంట్లో వాడే వస్తువులు, సోఫాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇలాంటివన్నీ అన్నమాట. నెక్స్ట్, విచ్ ప్రొవర్బ్ టీచర్స్ దట్ ఈవెన్ ఏ స్మాల్ ఇష్యూ కెన్ గ్రో ఇఫ్ ఇగ్నోర్డ్? లెట్ స్లీపింగ్ డాగ్స్ లై, యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ విల్ స్క్రాచ్ యువర్స్, స్టిల్ వాటర్స్ రన్ డీప్, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అంటే ఇక్కడ విచ్ ప్రొవర్బ్ టీచర్స్ దట్ ఈవెన్ ఏ స్మాల్ ఇష్యూ కెన్ గ్రో ఇఫ్ ఇగ్నోర్డ్ అంటే చిన్న విషయమైనా మనము పట్టించుకోకపోతే పెద్దదైపోతుంది అనేది వీటిలో ఏ ప్రొవర్బ్ చెప్తుంది అని అంటే, లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే పడుకోనుండే వాళ్ళని పడుకోనివ్వండి అని. యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ విల్ స్క్రాచ్ యువర్స్ అంటే నువ్వు నా వెనక గిరితే నీకు నేను గిరతాను అంటే నువ్వేది చేస్తే అది
చేస్తాననే మీనింగ్లో వస్తుంది అనమాట. స్టిల్ వాటర్స్ రన్ డీప్ అంటే కదలకుండా ఉండే నీళ్లు ఎక్కువ లోతుగా ఉంటాయి అంటే ఎక్కువ మాట్లాడకుండా ఉండేవాళ్ళు బాగా లోతుగా ఉంటారని అర్థం అనమాట. ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటే కరెక్ట్ టైంలో ఏదన్నా పని చేస్తే అది చాలా తప్పులు జరగకుండా కాపాడుతుంది అని. కాబట్టి మనకి ఇచ్చిన దానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. చిన్న ఇష్యూ కూడా పెద్దదవుతుంది అనే దానికి మనం కరెక్ట్ టైంలో ఏదైనా చేసుకోవాలి, లేకపోతే అది పెద్దదవుతుందని డి ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ వర్డ్స్ దట్ సూట్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద గ్రీక్ జనరల్స్ డాష్ మోర్ స్కిల్ఫుల్ డాష్ ద ఇండియన్ జనరల్స్ అంటే గ్రీక్ జనరల్స్ ఇండియన్ జనరల్స్ కంటే స్కిల్ఫుల్ అని, నైపుణ్యం గలవారు అని. సో ఇక్కడ మనం ఏ వర్డ్స్ పెట్టాలి? ద గ్రీక్ జనరల్స్ ప్లోరల్ ఫామ్లో ఉంది కాబట్టి ఆర్ రావాలి. మోర్ స్కిల్ఫుల్, మోర్ రాగానే మనకి దాన్ రావాలి కదా, కాబట్టి ద గ్రీక్ జనరల్స్ ఆర్ మోర్ స్కిల్ఫుల్ దాన్ ద ఇండియన్ జనరల్స్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హీ ఈజ్ ఎ చీర్ఫుల్ బాయ్, ఎవ్రీబడి లవ్స్ హిమ్. చూస్ ద కరెక్ట్ లింకర్. వాట్, హూ, హూమ్, హూస్. హీ ఈజ్ ఎ చీర్ఫుల్ బాయ్ హూమ్ ఎవ్రీబడి లవ్స్ అంటే ఇవి రెండింటిని కలపాలి అని అంటే ఎవరినైతే అందరూ ప్రేమిస్తారో ఆ అబ్బాయి చీర్ఫుల్గా ఉంటాడు అని. కాబట్టి హూమ్ రావాలి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్, స్లో అండ్ స్టడీ వన్ ద రేస్, స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో ఇది కూడా ఒక ప్రోవర్బ్ మనకి, సామెత. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద వర్డ్స్ ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పర్సన్స్, సో దే ఆర్ సెడ్ టు బీ పర్సనల్ ప్రొనౌన్స్, డెఫినెట్ ప్రొనౌన్స్, ఇంపర్సనల్ ప్రొనౌన్స్, ఏ అండ్ బి. ఇక్కడ ఐ, హీ, షీ, ఇట్ ఇవి పర్సన్స్ని డినోట్ చేస్తున్నాయి కాబట్టి అవి పర్సనల్ ప్రొనౌన్స్ అవుతాయి. అలాగే డెఫినెట్ ప్రొనౌన్స్ అంటే పర్సనల్ ప్రొనౌన్స్, మళ్ళీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే దిస్, దట్ ఇలాంటి వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. కాబట్టి అవి కూడా డెఫినెట్ ప్రొనౌన్స్ కిందకు వస్తాయి. కాబట్టి పర్సనల్ ప్రొనౌన్స్, డెఫినెట్ ప్రొనౌన్స్ రెండు కరెక్టే. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షీ విల్ క్యాలిక్యులేట్ ఇట్ వెరీ యాక్యురేట్లీ. ఐడెంటిఫై ద యాడ్వర్బ్. ఇప్పుడు వీటిలో యాడ్వర్బ్ ఏది? షీ అనేది ప్రొనౌను, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, క్యాలిక్యులేట్ అనేది వర్బు, ఇట్ అనేది ప్రొనౌను, వెరీ యాక్యురేట్లీ. ఈ రెండిట్లో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది? యాక్యురేట్గా చేస్తుంది. కాబట్టి ఇదొక యాడ్వర్బ్. ఎంత యాక్యురేట్గా చేస్తుంది అంటే వెరీ యాక్యురేట్. కాబట్టి వెరీ కూడా ఒక యాడ్వర్బ్. వెరీ యాక్యురేట్లీ రెండు యాడ్వర్బ్సే. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద కలెక్టివ్ నౌన్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ కలెక్షన్ ఆఫ్ షిప్స్ ఈజ్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే ద్రాక్ష గుత్తిని బంచ్ అంటారు. అట్లా కొన్ని వస్తువులు కలెక్టివ్గా ఉంటే దానికి ఒక పేరు ఉంటుంది, వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. కలెక్షన్ ఆఫ్ షిప్స్ దాన్ని ఏమంటారు? ఫ్లీట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆర్మీ అంటే కలెక్షన్ ఆఫ్ సోల్జర్స్, ఫ్లాక్ అంటే కలెక్షన్ ఆఫ్ బర్డ్స్, క్రౌడ్ అంటే కలెక్షన్ ఆఫ్ people. Next, your friend has just lost his grandfather. What do you say to him? Don't worry, these things happen. My deep condolences. None of the above.
అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదరు రీసెంట్గా చనిపోతే అప్పుడు మనం ఏం చెప్తాం? మై డీప్ కండోలెన్సెస్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దే హ్యావ్ సపోర్టెడ్ మీ డాష్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ హ్యావ్ వచ్చింది కదా, హ్యావ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం రావాలి? హ్యావ్ అండ్ దే. క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించి మన ఛానల్లో సపరేట్ వీడియో ఉంది, అది చూడండి, మీరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. దే హ్యావ్, ఇది ఇట్లా విఈ అపాస్ట్రఫీ ఉంటే హ్యావ్ అని. దే హ్యావ్ సపోర్టెడ్ మీ. హ్యావ్ అండ్ దే. ఇక్కడ నాట్ వస్తే ఇక్కడ రాదు, ఇక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ వస్తుంది హ్యావెంట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద సినానిమ్ ఆఫ్ బిగిన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. స్టార్ట్, లాంచ్, కమెంట్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సినానిమ్ అంటే మీనింగ్ తెలుసు కదా మనకి. సో బిగిన్ అనే దానికి వీటిలో మీనింగ్స్ స్టార్ట్, లాంచ్, కమెంట్స్ అన్నీ కూడా బిగిన్కి మీనింగ్సే కాబట్టి డి ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రపోర్షన్ ఇన్ ద బ్లాంక్. కమెంట్స్ ఇట్ డాష్ మీ. ఎట్ట, విత్, బిహైండ్, బిసైడ్స్. సో ఇక్కడ కమ్ అండ్ సిట్ విత్ మీ. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ పాజిటివ్ డిగ్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. స్టోలన్ ఫ్రూట్ ఈజ్ ద స్వీటెస్ట్. రోజా ఈజ్ నాట్ సో టాల్ యాజ్ గీత. రమేష్ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా మన ఛానల్లో వీడియో ఉంది, అది వాచ్ చేయండి, మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. విత్ పాజిటివ్ డిగ్రీ అన్నారు కాబట్టి ఇక్కడ చూడండి, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వచ్చిందంటే అది కంపారిటివ్ డిగ్రీ. స్టోలన్ ఫ్రూట్ ఈజ్ ద స్వీటెస్ట్. స్వీటెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. నెక్స్ట్ ఇక్కడ క్లవరెస్ట్ వచ్చింది, అది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇది నాట్ సో టాల్ యాజ్. టాల్ వచ్చింది, టాలర్ అని వచ్చుంటే కంపారిటివ్. టాలెస్ట్ వస్తే సూపర్లేటివ్, కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్, షీ విజిటెడ్ లండన్ అండ్ హీ విజిటెడ్ విక్టోరియా. విచ్ వర్డ్ ఇన్ దిస్ సెంటెన్స్ నీడ్స్ క్యాపిటల్ లెటర్? వీటిలో క్యాపిటల్ లెటర్స్ దేనికి యూజ్ చేయాలి? సో క్యాపిటల్ లెటర్ మనం దేనికి యూజ్ చేస్తాం? ప్రాపర్ నౌన్స్ అంటే పేర్లు వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తాం. లండన్ అనే దానికి యూజ్ చేయాలి, విక్టోరియా అనే దానికి యూజ్ చేయాలి. లండన్, విక్టోరియా, కాబట్టి ఏ అండ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ వీ మేక్ ద లిస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ వీ ఫైండ్ దిస్ ఆర్డర్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, నన్. సో ఇక్కడ ఇఫ్ వీ మేక్ ద లిస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అంటే మనము ఆ ఐటమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేస్తే వీ ఫైండ్ దిస్ ఆర్డర్, ఈ ఆర్డర్ని చూస్తాము. ఇక్కడ సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు, పైగా ఇఫ్ క్లాజ్ వచ్చింది కాబట్టి ఇది కాంప్లెక్స్. నెక్స్ట్, సెలెక్ట్ ద పొలైట్ వే టు ఆస్క్ సమ్వన్ టు లోయర్ దేర్ వాయిస్. అంటే వాళ్ళ వాయిస్ని తక్కువ చేయండి అని మనం మర్యాదపూర్వకంగా ఎలా చెప్పాలి? కెన్ యూ స్పీక్ లెస్ లౌడ్లీ ప్లీజ్? బీ క్వయట్. స్టాప్ షౌటింగ్. యు ఆర్ టూ లౌడ్. సో ఇవన్నీ కూడా సౌండ్ తగ్గించమని చెప్పేవే, కానీ పొలైట్ వేలో చెప్పాలి అని అంటే మర్యాదపూర్వకంగా కెన్ యూ స్పీక్ లెస్ లౌడ్లీ ప్లీజ్ అని అడగాలి. నెక్స్ట్, వి వాక్డ్ విత్ ద రోడ్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. విత్ దగ్గర మనం కరెక్ట్ ప్రిపోజిషన్ పెట్టాలి. త్రూ, అలాంగ్, అప్, బిట్వీన్. సో ఇక్కడ వి వాక్డ్ అలాంగ్ ద రోడ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
I couldn't go out dash it was raining heavily. Choose the correct conjunction. Because బట్ట ఆల్దోన ఎండ. నేను బయటికి వెళ్ళాలనుకుంటుంటే వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే బయట బాగా వాన పడుతుంది. సో అక్కడ బికాజ్ ఐ కుడెంట్ గో అవుట్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్? నౌ, దెన్, షార్ట్లీ, దేర్. ఇక్కడ మనకు చూస్తేనే అర్థమైపోతుంది. నౌ అన్న, దెన్ అన్న, షార్ట్లీ అన్న టైంని డినోట్ చేస్తున్నాయి. దేర్ అనేది అక్కడ అని మీనింగ్ వస్తుంది, అది టైంని డినోట్ చేయదు కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. పుష్ప డోంట్ నో హౌ టు కుక్. పుష్ప డజంట్ నో హౌ టు కుక్. పుష్ప డోంట్ నోస్ హౌ టు కుక్. పుష్ప డజంట్ నోస్ హౌ టు కుక్. ఇక్కడ పుష్ప అనేది సింగులర్ కాబట్టి డజ్ రావాలి, డజంట్. డజంట్ ఇక్కడ డజ్ వచ్చినప్పుడు ఇక్కడ నోకి ఎస్ రాదు కాబట్టి పుష్ప డజంట్ నో హౌ టు కుక్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద టీచర్ సెడ్ బీ ఆనెస్ట్. చూస్ ద కరెక్ట్ కన్వర్షన్. అంటే ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. ద టీచర్ సెడ్ బీ ఆనెస్ట్ అంటే మనకి అడ్వైజ్ ఇస్తున్నారు కాబట్టి ద టీచర్ అడ్వైజ్డ్ టు బీ ఆనెస్ట్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియా డాష్ ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ మెనీ రిలీజియన్స్ ఈజ్ ఏ సబ్ కాంటినెంట్. చూస్ ద రిలేటివ్ ప్రొనౌన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. హూవా, వేరా, విచ్చా, హూజా. అంటే ఇండియా ఏ కంట్రీ అయితే ఎక్కువ రిలీజియన్స్ కలిగి ఉందో ఆ ఇండియా ఒక సబ్ కాంటినెంట్ అవుతుంది అని. కాబట్టి ఇక్కడ ఇండియా విచ్ ఈజ్ ఏ కంట్రీ విచ్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియా విచ్ ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ మెనీ రిలీజియన్స్ ఈజ్ ఏ సబ్ కాంటినెంట్. నెక్స్ట్, అన్ యాపిల్ ఏ డే డాష్ ద డాక్టర్ అవే. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్. కీప్, కీప్స్, కెప్ట్, కెప్టెడ్. అసలు కెప్టెడ్ అనే వర్డ్ లేదండి. కీప్కి పాస్ట్ టెన్స్ కెప్ట్. సో ఇక్కడ ఎన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఇది ఒక ప్రోవర్బ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ పర్సన్స్ పర్సనల్ ప్రాపర్టీ? డైరీ, డిక్షనరీ, న్యూస్ పేపర్, నన్. అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ప్రాపర్టీ ఏది? పర్సనల్ అంటే డైరీయే కదా. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్ ద పేషెంట్ డాష్. చూస్ ద కరెక్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ డైడ్, హ్యాడ్ డైడ్, హ్యావ్ డైడ్, నన్. ఇక్కడ బిఫోర్ ద డాక్టర్ అరైవ్డ్ సింపుల్ పాస్ట్ వచ్చేసింది కాబట్టి హ్యాడ్ డైడ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ రాజారావు కేమ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్ హిస్ చిల్డ్రన్ డాష్ ద కిటెన్. అంటే రాజారావు అనే అతను ఈవినింగ్ ఇంటికి వచ్చే లోపల వాళ్ళ పిల్లులతో ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నారు అని అంటే కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి కాబట్టి ఈజ్ ప్లేయింగా, వాస్ ప్లేయింగా, వర్ ప్లేయింగా, హ్యావ్ బీన్ ప్లేయింగా. ఇక్కడ మనకి కేమ్ హోమ్ అని ఇచ్చారు అంటే పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాస్ కానీ వర్ కానీ రావాలి. చిల్డ్రన్ అనేది ప్లోరల్ కాబట్టి వర్ రావాలి. సో వర్ ప్లేయింగ్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నో వన్ కెన్ ప్లే ద ఫ్లూట్ like he does. Choose the part of speech of the word like. Verba, preposition, conjunction, adjective. ఇక్కడ no one can play the flute like he does.
అంటే అతను వాయించినట్టు ఫ్లూట్ ఎవరు వాయించలేరు. ఇక్కడ లైక్ అనేది ప్రిపోజిషన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ లైక్ అనే వర్డు వర్బ్గా యాక్ట్ చేస్తుంది, కంజంక్షన్గా యాక్ట్ చేస్తుంది, అడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది. అది సెంటెన్స్ని బట్టి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాక్సెప్టింగ్ ఏ ఫార్మల్ ఇన్విటేషన్? కౌంట్ మీ ఇన్, షూర్ ఐ విల్ కమ్, ఇట్ వుడ్ బి అన్ ఆనర్ టు అటెండ్, కూల్ ఐ ఆమ్ దేర్. వీటిలో ఒక ఫార్మల్ ఇన్విటేషన్ ఏదంటే ఇట్ వుడ్ బి అన్ ఆనర్ టు అటెండ్, అంటే మీరు వస్తే మాకు బాగుంటుంది అని చెప్పడం అన్నమాట. ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అండ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఫ్రేజా, క్లాజా, టు ఇన్ఫినిటివా, ప్రిపోజిషనా? సో ఇక్కడ సెంటెన్స్ అని ఇచ్చారు. ఫ్రేజ్ కానీ, టు ఇన్ఫినిటివ్ కానీ, ప్రిపోజిషన్ కానీ అవి అసలు సెంటెన్సెస్ కాదు. సబ్జెక్టు వర్బ్ రెండు ఉండి కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదాన్ని క్లాజ్ అంటారు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విల్ యూ హెల్ప్ మీ టు డాష్ ద చీజ్? చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. గ్రేట్, ఈ గ్రేటా, ఈ గ్రేటా, ఇదా, ఇదా. చీజ్ని మనం గ్రేటింగ్ చేస్తాం. గ్రేటింగ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా చేస్తాం కదా, అది. సో ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ స్పెల్లింగ్ అంటే డి, GRATE. విల్ యూ హెల్ప్ మీ టు గ్రేట్ ద చీజ్? సో ఇక్కడితో మనకి ఇంగ్లీష్ కూడా కంప్లీట్ అయింది. సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. సెకండ్ పార్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాము. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.